హాయ్ హలో వెల్కమ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. మొదటిగా అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేము ఈ ఉగాదిని బాగా జరుపుకున్నామండి. ఇక్కడ మా పాప పొద్దున్నే లేచి తలస్నానం చేసి తులసమ్మ దగ్గర తన పూజ స్టార్ట్ చేసేసింది. తన పూజ పూర్తయ్యేలోపు మేము ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. మా వారు ఇక్కడ ఉగాది పచ్చడి కుండలో చేస్తున్నారు. మొదటిగా కుండని పసుపు కుంకుమ రాసి కంకణం కడుతున్నారు. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు తీపి, చేదు, వగరు, కారం, ఉప్పు, పులుపు నేను ముందుగానే ఇక్కడ రెడీగా పెట్టాను. ఆ కుండలో వేసే 6 రుచుల గురించి మా వారు మా పాపకు చెప్తున్నారు. తీపి సంతోషానికి, చేదు బాధకి, వగరు కొత్తదనానికి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకి. ఇలా ఈ 6 రుచులు మన జీవితంలో ఉంటాయని మా వారు మా పాపకి చెప్తూ ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉగాది పచ్చడి తయారు చేసేసారు. మా పాప ఆద్వికకి బెల్లం అంటే ఇష్టం, తింటాను అంటే మా వారు పూజ అయిపోయినాక తిందు అని తనకి నచ్చ చెప్తున్నారు. మొదటిగా వినాయకుడికి పూజ మొదలుపెట్టాము. మా పాప ఇక గణేశుడికి నేను బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని దండం పెట్టుకుంటుంది. పూజలో ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని, ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని గరిక, ఎరటి పూలు సమర్పించాము. ఈ పర్వదినాన దేవునికి నేను పులిహార, పాయసం, వడలు ఇలా నైవేద్యంగా పెట్టాను. ఇలా మా పూజ ధూపదీప నైవేద్యాలతో చాలా ప్రశాంతంగా జరిగింది. పండగ రోజుల్లో మేము పూజ పూర్తయ్యేదాకా ఏమి తినము. అందుకని మా పాపతో కలిసి పూజ పూర్తయిన వెంటనే ప్రసాదాలు తినడం మొదలుపెట్టాము. ఇక్కడ మా పాపకి 6 రుచులు ఒకేసారి తగలడం వల్ల కొత్తగా అనిపించింది. ఇంకిలా సరదాగా అరిటాకుల్లో భోజనం చేశాము. ఇక్కడ మా పాప నాకు మా వారికి పాయసం పెడుతుంది. ఇలా ఈరోజు ఉగాది పండగ చాలా సంతోషంగా జరుపుకున్నాము. అలాగే మీరందరూ కూడా ఈ ఉగాదిని చాలా సంతోషంగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆద్విక ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.